ఛత్రపతి శివాజీ ఈ పేరు వినగానే పౌరుషాగ్ని గుర్తుకొచ్చి ఓ వీర గరిల్లా యోధుడు మన మనసులో మెదులుతాడు. వీర శివాజీ అనే నినాదం మన చెవుల్లో మారుమోగుతున్నట్టు ఉంటుంది. ఆయన సాహసం, వీరత్వం, ధీరత్వం, సమయస్ఫూర్తి, యుద్ధ తంత్రం మాటల్లో వర్ణించలేనివి. ఆయన గెరిల్లా యుద్ధ తంత్రం అయితే చరిత్రలో ఓ మరపురాని ఘట్టం. ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఛత్రపతి శివాజీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ అద్భుతమైన గెరిల్లా యోధుడు. ఆయన పాలనా దక్షత, ప్రజల పట్ల ఆయన చూపిన ప్రేమ, దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆయన వేసిన మార్గం, సామాజిక రంగంలో ఆయన నెలకొల్పిన సమాన గౌరవం మహోన్నతమైనవి. అయితే ఎందుకో గాని అవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయనను ఒక మతానికి వ్యతిరేకిగా, మరో మతానికి రక్షకుడిగా పరిమితం చేసే అసత్యాలు ఎక్కువ ప్రచారమయ్యాయి. ముఖ్యంగా ఆయనపై పడ్డ హిందూత్వ ముద్ర చారిత్రక వక్రీకరణే అని చరిత్రకారులు ఇప్పటికే నిరూపించారు. ఆయన పాలనలోని ఎన్నో విషయాలు నేటికీ అనుసరణీయం. ఫిబ్రవరి 19, 1630న పూణేకు సమీపంలోని శివనేరు దుర్గంలో శివాజీ జన్మించారు. తల్లిదండ్రులు జిజియాబాయి, షాహాజ్రాజ్ భోంస్లే. దాదాజీ కొండదేవ్ ద్వారా శివాజీ అన్ని విధాలా శిక్షణను పొందాడు. చిన్నప్పటి నుంచే పేదలు నివసించే ప్రాంతాలను పరిశీలించడం శివాజీ జీవితంలో భాగమైంది. పాలకులైన సుల్తాన్లే కాకుండా పటేళ్లు, దేశ్ముఖ్లు, జమీందార్లు, గ్రామీణ ప్రజలపై, ప్రత్యేకించి రైతులపై జరిపే దౌర్జన్యాలంటే శివాజీకి మొదటి నుంచి ఏవగింపే. ఆయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తరువాత రైతుల పరిస్థితులను మార్చడానికి అసమానమైన కృషి చేశారు. అందుకోసం పాలనాపరమైన మార్పులను తీసుకొచ్చాడు. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా రైతులను పీడించే వాళ్లను శివాజీ మహారాజు కట్టడి చేశారు. భారతదేశంలో వేల ఏళ్లుగా కొనసాగిన వ్యవసాయ విధానాలను సమూలంగా మార్చి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు రైతుల మీద ఉన్న అడ్డు అదుపు లేని పన్నుల విధానాన్ని రద్దు చేశారు. పన్నులను క్రమపద్ధతిలో వసూలు చేయడం తప్ప దౌర్జన్యాలు చేసే వీలులేని వ్యవస్థను శివాజీ నెలకొల్పారు. ప్రజల మీద దౌర్జన్యాలు జరిగితే తనకు వెంటనే తెలిసే విధంగా గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బీడు భూములను సాగులోనికి తీసుకురావడానికి శివాజీ చేసిన ప్రయత్నం మహత్తరమైనది. ఎవరైనా కొత్తగా వ్యవసాయం చెయ్యాలనుకుంటే వారికి ఎడ్లతో పాటు వ్యవసాయ పనిముట్లను ఉచితంగా అందించేవారు. వాటితో పాటు విత్తనాలు ఇచ్చేవారు. ఇతర అవసరాలకు నగదు అప్పుగా ఇచ్చి ఆదుకునేవారు. 4 సంవత్సరాల తరువాతే బాకీ తీర్చే ప్రక్రియ మొదలయ్యేది. కరువు పరిస్థితులు ఏర్పడితే పన్నులు ఉండేవి కావు. అంతేకాకుండా కరువు సహాయక చర్యలను చేపట్టేవారు. భూములను సర్వే చేయించి హద్దులను నిర్ణయించడంతో పాటు నిర్ణీత స్థాయిలోనే భూములు కలిగి ఉండే విధానాన్ని మొదలుపెట్టారు. ఈ విధానాల వల్ల శివాజీ పాలనలో వ్యవసాయాభివృద్ధి ఎంతో వేగంగా జరిగింది. శివాజీ పరిపాలన చేపట్టడానికి ముందు మహారాష్ట్ర గ్రామాల్లో మహిళలకు రక్షణ లేదు. పెత్తందార్లు తలుచుకుంటే ఏ మహిళనైనా లొంగదీసుకునేవారు. శివాజీ అటువంటి పెత్తందార్లను శిక్షించినట్టు ఆధారాలున్నాయి. తన కింద పనిచేసే అధికారులు అధికార మదంతో ప్రజలకు అన్యాయం చేస్తే వెంటనే వారికి కఠిన శిక్షలు వేశారు. అత్యాచారాలు చేసిన వారి కాళ్ళు చేతులు నరికి కఠినమైన సందేశమిచ్చిన ఘనత శివాజీది. స్థానిక వ్యాపారం అభివృద్ధి చెందడానికి గాను బయట నుంచి వచ్చే వస్తువులపైన పన్నులు వేశారు. తన రాజ్యంలో కొనసాగుతున్న బానిస వ్యాపారానికి కూడా స్వస్తి పలికాడు. డచ్ నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడి నుంచి పురుషులను, స్త్రీలను కొనుగోలు చేసి తీసుకుపోయే వ్యవస్థను శివాజీ రద్దు చేశాడు. శివాజీ మహారాజును హిందూ రాజుగా చిత్రించడమే కాకుండా ముస్లిం వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగింది. నిజానికి ఆనాటి హిందూ వ్యవస్థ మొదట్లో శివాజీని అవమానపరిచినట్టు ఆధారాలున్నాయి. ఆయనకు పట్టాభిషేకం చేయడానికి స్థానిక పూజారి వర్గం నిరాకరించింది. అప్పుడు కాశీ నుంచి గాగా భట్టు అనే పూజారిని రప్పించి పట్టాభిషేకం జరిపించారు. శివాజీ సైన్యంలో ఎంతో మంది ముస్లిం సైన్యాధికారులున్నట్లు ఆధారాలున్నాయి. ఇందులో 13 మంది ముస్లిం పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇబ్రహీం ఖాన్ అనే ముస్లింని శివాజీ తన ఆయుధాగారానికి అధిపతిగా నియమించుకున్నాడు.
దౌలత్ ఖాన్కు నౌకాదళాధిపతి లాంటి కీలక బాధ్యతనప్పగించాడు. ఈ ఆధారాలు చాలు శివాజీకి ముస్లిం వ్యతిరేకత అంటగట్టడం సరికాదనే విషయం చెప్పడానికి. శివాజీ హిందూ మతాన్ని విశ్వసించిన మాట నిజమే, కానీ మిగతా మతాలను ఆయన ఏనాడూ ద్వేషించలేదు. ఆధునిక సామాజిక న్యాయ పోరాటానికి పునాదులు వేసిన ఫూలే లాంటి వాళ్లు శివాజీని కుల్వాడీ భూషణ్ అని పొగిడారు. కుల్వాడీ భూషణ్ అంటే కర్షక మకుటం అని అర్థం. శివాజీ వారసత్వం ఈ దేశ సామాజిక విప్లవాలకు ఊతమిచ్చింది. ఆయన మునిమనవడు ఛత్రపతి సాహు మహారాజ్ 1902లో మొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్లు ప్రారంభించి శివాజీ మార్గాన్ని కొనసాగించారు. మహోన్నతమైన విలువల్ని నెలకొల్పి తరువాతి తరాల కోసం అనుసరణీయ మార్గాలెన్నింటినో రూపొందించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ సామాన్య ప్రజల రాజు. అంతేగాని ఒక మతానికి ప్రతినిధి ఎంతమాత్రం కాదనే విషయాన్ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుందాం.